వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. వదన స్మర మాంగళ్య, వదన ముఖం, స్మర మాంగళ్య మానసికంగా చూసినంత మాత్రానే మంగళకరంగా అనిపించే. కొంతమందిని మనం చూస్తుంటాం, శుక్రవారం తలస్నానం చేసి చిన్న కుంకుమ బొట్టు పెట్టుకొని ముఖానికి పసుపు రాసుకొని బయటకు వస్తుంటేనే మనకి మంగళకరంగా అనిపిస్తుంటుంది. అంతకు మించి అమ్మవారు కదా మరి. గృహతోరణ చిల్లిక, గృహతోరణ చిల్లిక అంటే ఇంటి ముఖద్వారం అలంకారంలా. ఇంటి ముఖద్వారం మనం ఎలా అలంకరించుకుంటాం, చాలా మంగళకరంగా తోరణాలు కడతాం, పసుపు కుంకుమ రాసి బొట్లు పెడతాం, ఎంత మంగళకరంగా కనిపిస్తుంటుంది అలా అన్నమాట. వక్త్రలక్ష్మీ పరివాహ, ముఖం సౌభాగ్యాన్ని సూచించే దివ్య కాంతిలాగా. పసుపు రాసుకున్నప్పుడు మన ముఖం దానంతట అదే కొంచెం ప్రకాశవంతంగా కనిపిస్తుంటుంది, పసుపు పచ్చగా. కొంతమంది చూసినట్టయితే కనుక పచ్చగా కనిపిస్తూ ఉంటారు. అలా పసుపు రాసుకున్న యొక్క ముఖం కాంతి ప్రకాశవంతంగా ప్రవాహంలా కనిపిస్తుందట. సౌభాగ్యానికి గుర్తుగా ఉండే ముఖం నుంచి ప్రకాశించే కాంతి ప్రవాహంలా. చలన్మీనాభలోచన అంటే చలనం ఉన్న మత్స్యపు ఆకారంలో ఉన్న లోచన కళ్ళు, కదులుతున్న చేపల్లాంటి అందమైన కళ్ళు కలిగిన అమ్మవారి ముఖం యొక్క కాంతి మంగళకర తోరణంలా కనిపిస్తూ, చూసిన వెంటనే మనసుకి ప్రశాంతతను వెదజల్లుతూ, అమ్మ ముఖం నుండి లక్ష్మీదేవి స్వరూపమైన కాంతి నిరంతరం ప్రవహింపజేస్తూ, చేపల్లాంటి అందమైన కళ్ళతో కరుణించే తల్లి అని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట.